హే ఆల్, దిస్ ఈస్ కృష్ణ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో సరికి మనకి నథింగ్ ఫోన్ 2A అండ్ IQZ9. ఓకే, ఈ టూ మొబైల్స్ యొక్క ప్రైస్, ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ ఫోన్ వర్తబుల్లా కాదా ఏంటనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో అయితే ఇస్తున్నానండి. ఓకే, సో ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేసి మరి కొంతమందికి అయితే యూజ్ అయితే అవుతుంది. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ మనం నథింగ్ ఫోన్ 2A కోసం మనం మాట్లాడుకుందాం అండి. నథింగ్ ఫోన్ 2A ఈ ఫోన్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అన్నీ కూడా చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ మాత్రం చాలా బాగుంటుందండి. కాకపోతే వీళ్ళు బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ఇది గ్లాస్ టైప్లో ఇచ్చారండి, అదే కొంచెం బాగాలేదు. మిగతా బాడీ అయితే మాత్రం మీకు పాలికార్బోనేట్ అయితే వస్తుంది. మీకు బ్యాక్ సైడ్ ట్రాన్స్పరెంట్ గ్లాస్ లాగా వస్తుంది. అంటే మీకు ఫింగర్ ప్రింట్ అవి అయితే మీకు ఏమనిపించవు, కానీ ఏదైనా పడినప్పుడు ఏమైనా చిన్న ట్రాన్స్పరెంట్ కదా, చిన్న క్రాక్స్ ఇలాంటివి వచ్చే అవకాశాలు అయితే ఉండొచ్చేమో మేబీ. ఓకేనా, సో డిజైన్ వచ్చేసరికి అయితే మాత్రం ఇదండి. ఓకే, సో దీని యొక్క డిస్ప్లే చూసుకుంటే మనకి ఇది 6.7 ఇంచెస్ డిస్ప్లే అయితే వస్తుందండి. మీకు ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే అయితే మీకు వస్తుంది. దీని యొక్క రిఫ్రెష్ రేట్ కూడా మనం చూసుకుంటే 120Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది మీకు. ఇది మీకు పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి మీకు 1300 పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. ఓకే, దీని యొక్క ప్రొసీజర్ కోసం మనం మాట్లాడుకుంటే ఇది MediaTek Dimensity 7200తో వస్తుంది. 4nm ఫ్యాబ్రికేషన్ 64-bit ప్యానల్ అయితే మీకు అయితే వస్తుందండి. ఇది మీకు OS వచ్చేసరికి మీకు Android 14 అయితే వస్తుంది. మీకు ఇందులో OS వచ్చేసరికి మనకి ఇది యూజర్ ఇంటర్ఫేస్ చాలా అంటే మీకు OS చాలా బాగుంటుందండి ఎక్స్పీరియన్స్. దీంట్లో మీకు నథింగ్ OS అంటే మీకు ఇందులో మీకు చాలా బెటర్. నథింగ్ OS 2.5 అయితే మీకు అయితే వస్తుంది. ఇది మీకు యూజర్ ఇంటర్ఫేస్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు నథింగ్లో మాత్రం ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం మీకు చాలా బాగుంటుంది, ఫాస్ట్ ఉంటుంది. మీకు ఏదైనా సరే మీరు అందులో సెట్టింగ్స్లోకి వెళ్తే మీరు దీన్ని కూడా అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. మీకు డైనమిక్ హైలో మీకు దేంట్లో కావాలంటే దాంట్లో కూడా అయితే మీరైతే సెట్టింగ్లో కూడా చేసుకోవచ్చు. దీనికి ఆప్షన్ కూడా అయితే మీకు అయితే ఉంది నథింగ్లో. ఓకే, దీని యొక్క ప్రొసెసర్ అయితే మాత్రం ఇలా ఉందండి. దీని యొక్క ర్యామ్ అండ్ స్టోరేజ్ మీకు బేస్ వేరియంట్ వచ్చేసరికి 8GB ర్యామ్ వస్తుంది, 128GB వస్తుందండి. 12GB వస్తుంది, 256GB అయితే స్టోరేజ్ అయితే వస్తుంది. మీకు ర్యామ్ టైప్ వచ్చేసరికి మీకు LPDDR5 అయితే మీకు వస్తుందండి. మీకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో నాకు తెలిసి అయితే ఇది ఒక బెస్ట్ మొబైల్ అండి. ఒకవేళ మీరు ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇంకా మిగతావి ఏవి పెద్దగా కన్సిడర్లో ఒక గేమ్స్ ఇవి ఎక్కువ మేము ఆడమని అనుకుంటే మీకు ఇది నార్మల్ యూసేజ్కి అయితే చాలా బెస్ట్ ఫోన్ అండి. ఇంట్లో కెమెరా వచ్చేసరికి మనకి డ్యూయల్ కెమెరా అయితే వస్తుందండి. మీకు ఆ కెమెరాస్ కూడా మీకు చూడడానికి లుకింగ్ చాలా బాగుంటాయండి. మీకు ఈ కెమెరా సైడ్ మీకు గ్లిప్సీ అని ఒకటి ఉంటుందండి. మనకి నథింగ్ ఫోన్ 2లో మీకు మొత్తం ఇస్తారు కదా ఫోన్లో. ఎప్పుడైనా మీరు ఏదైనా మీటింగ్ ఉన్నప్పుడు చాలామంది ఫోన్ ఇలా రివర్స్లో పెడుతుంటారు కదా, సో అలాంటి టైంలో మీకు ఏమైనా కాల్స్ కానీ ఏమైనా నోటిఫికేషన్స్ వస్తే మీకు అయితే ఆ లైటింగ్ కూడా అవుతాయి. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకోటి ఏంటంటే దీంట్లో మీకు ఏమైనా సాంగ్స్ ఏమైనా ఉన్నప్పుడు మీకు బ్యాక్ సైడ్ ఆ మ్యూజిక్ తగ్గట్టుగా లైటింగ్ కూడా మీకైతే వస్తుంటుందండి. ఓకేనా, సో ఇదండి. ఒక కెమెరా కోసం మనం మాట్లాడుకుంటే కెమెరా వచ్చేసరికి మనకి ఇది డ్యూయల్ కెమెరా అయితే వస్తుంది. మీకు 50 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. మీకు ISO సెల్తో అయితే మీకు ఫ్రేమ్ రేట్ 1.8 వైడ్ యాంగిల్ కెమెరా అయితే వస్తుందండి. మీకు ఇంకో 50 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది, మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది. ఫ్రేమ్ రేట్ 2.2 అయితే మీకైతే కెమెరా వస్తుంది. మీకు ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకు 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుందండి. మీకు ఫ్రేమ్ రేట్ 2.2 అయితే మీకైతే వస్తుందండి. మీకు వీడియో రికార్డింగ్ వచ్చేసరికి మీకు ఇది రేర్ కెమెరాలో మీకు 4K 30 FPS వరకు అయితే మీరైతే రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. మీకు 1080pలో 60 FPS వరకు అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చండి. ఈ ఫోన్లో మనం కెమెరా కోసం మనం మాట్లాడుకుంటే కెమెరా మీకు డిజైన్ కానీ ఆ చూడడం ఫొటోస్ కానీ చూసుకుంటే బాగానే వస్తాయండి. మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కానీ మీకు వీడియో రికార్డింగ్ 4K 30 FPS అంటే ఆ ప్రైస్ సెగ్మెంట్లో అయితే ఇది వర్తబుల్ అండి. ఈ ఫోన్ అయితే మాత్రం సెగ్మెంట్లో అయితే కెమెరా కూడా మీకు ఆ ఫోన్కి అయితే పర్వాలేదు. ఓకే, దీని యొక్క బ్యాటరీ వచ్చేసి చూసుకుంటే మనకి ఇది 4500 mAh బ్యాటరీ అయితే వస్తుందండి. మీకు ఇది 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది. మీకు 12 మినిట్స్ ఛార్జ్ చేస్తే మీకు 50% వరకు అయితే మీకైతే ఛార్జింగ్ అయితే ఎక్కుతుందండి. చాలామంది ఈ బ్యాటరీ విషయంలో కూడా మీకు అంటున్నారు కదా, ఈ సీజన్లో అండి మ్యాక్సిమం మన సమ్మర్లో చూసుకుంటే ఛార్జింగ్ ఎప్పుడు ఎవరు కూడా ఫుల్ ఛార్జింగ్ అయితే పెట్టుకోకండి. మీకు ఎంతవరకు యూజ్ ఉంటే అంతవరకే పెట్టుకోండి. అండ్ బిలో 20కి కూడా మీరైతే ఫోన్ ఛార్జింగ్ అయితే తీసుకువెళ్ళకండి. ఎందుకంటే ఈ సమ్మర్లో కొంచెం బ్యాటరీ కన్జంప్షన్ అనేది మీకు ఎక్కువ ఓవర్ హీట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ ఫోనే కాదు, అది ఏ ఫోన్ అయినా సరే మీకు ఛార్జింగ్ అనేది మీకు మరీ ఓవర్గా పెట్టుకోకండి. మినిమం ఒక 80 వరకు ఇలా మెయింటైన్ చేస్తే మీకు బ్యాటరీ హెల్త్ లైఫ్ సైకిల్స్ కూడా మీకు బాగుంటుంది. బ్యాటరీ లాంగ్ రన్లో మీకు బ్యాటరీ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఇదొకటి అందరూ గుర్తుపెట్టుకోండి, ఈ సీజన్లో మరీ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, సో ఇదేంటి బ్యాటరీ కోసం మనం మాట్లాడుకుంటే దీంట్లో మనకి ఈ ఫోన్లో వచ్చేసరికి మనకి ఇది స్టీరియో స్పీకర్స్ అయితే వస్తున్నాయండి. డాల్బీ అట్మాస్ అయితే మాత్రం లేదు, స్టీరియో స్పీకర్స్ వస్తున్నాయి. మీకు ఇందులో NFC కూడా సపోర్ట్ అయితే మీకు ఉంటుంది. మీకు 5G బ్యాండ్స్ 5G నెట్వర్క్ కూడా ఉంటుంది. మీకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో దీని యొక్క బిల్డ్ క్వాలిటీ కానీ దీని యొక్క డిజైన్ ఇవన్నీ చూసుకుంటే వర్తబుల్ అండి. మీకు ఒకవేళ ప్రైజు
ఈ ప్రైస్లో మీకు తీసుకోవాలని ఎవరికైనా ఆలోచన ఉంటే మీకు దాని యొక్క లింక్స్ అన్నీ కూడా నేనైతే దాని ప్రైజు మీకు అన్నీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీ దగ్గర ఏమైనా క్రెడిట్ కార్డ్స్ ఏమైనా ఉంటే మీకు ఇన్స్టెంట్ 2000 డిస్కౌంట్ కూడా అయితే మీకు ఈ ఫోన్ మీద అయితే వస్తుందండి. సో ఇదండి కంప్లీట్గా నథింగ్ ఫోన్ 2A గురించి అయితే. ఓకేనా. ఇందులో కొన్ని డ్రాబ్యాక్స్ అంటే ఏంటి లేదండి, మనకి వీళ్ళు అడాప్టర్ ఒకటి ప్రొవైడ్ చేస్తుంటే బాగుంది. అంటే ఆ ప్రైస్ సెగ్మెంట్లో వీళ్ళు అడాప్టర్ ప్రొవైడ్ చేయొచ్చు, కానీ అడాప్టర్ ప్రొవైడ్ చేయలే. మీరు మళ్ళీ సపరేట్గా దాన్ని అయితే అడాప్టర్ అయితే కొనుక్కోవాలి. సో అదొకటి దీనిలో డ్రాబ్యాక్. అండ్ మీకు పౌచ్ ఫోన్ బ్యాక్ సైడ్ మీకు ట్రాన్స్పరెంట్లు ఇచ్చి దానికి కేస్ కూడా కనీసం ఇలా ప్రొవైడ్ చేయట్లేదు, మళ్ళీ కేస్ కూడా మనం కొనుక్కోవాలి. సో అదొకటి ఈ చిన్న ఉన్నాయి. ఓకేనా. అండ్ కెమెరాలో కూడా కెమెరా బాగానే ఉంది. ఫొటోస్ అయితే మీకు కొన్ని అంటే ఓవర్ బ్రైట్ చేసేటట్టు వస్తానని చెప్పి కొన్ని రూమర్స్ అయితే మనం అయితే వింటున్నామండి. సో ఇదేంటి నథింగ్ ఫోన్ 2A గురించి. దీని ఒక లింక్ కూడా నేనైతే కింద మీకు ఎవరికైనా కావాలనుకుంటే దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి అయితే డైరెక్ట్గా అయితే చెక్ చేయొచ్చండి. ఓకేనా. సో ఇదేంటి నథింగ్ ఫోన్ 2A. ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి మనకి ఇది IQ Z9 అండి. ఈ ఫోన్ కూడా మీకైతే 20,000 బిలో ఆ ప్రైస్ సెగ్మెంట్లో అయితే మనమైతే దీన్ని చూడొచ్చు. మీకు డిస్కౌంట్స్ ఇవన్నీ చూసి తీసుకోగా. ఓకే, మీకు బేస్ వేరియంట్ వచ్చేసరికి మీకు 8GB ర్యామ్తో అయితే వస్తుంది మీకు ఇది. ఓకేనా. సో మీకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో మీకు ఈ ఫోన్ కూడా మీకు అయితే చాలా బెస్ట్ అండి. ఐక్యూలో ఒకవేళ నచ్చే వాళ్ళు ఉంటే మీకు ఈ ఫోన్ కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. రేపు ట్యూస్డే అయితే మీకైతే సేల్కి అయితే తీసుకొస్తున్నారు. ఓకే. సో ఒక ఫీచర్స్ కోసం మనం మాట్లాడుకుంటే ఫస్ట్ ప్రొసెసర్ వచ్చేసరికి మనకు చూసుకుంటే ప్రొసెసర్ MediaTek Dimensity 7200 అయితే వస్తుంది మీకు. 4nm ఫ్యాబ్రికేషన్ 64-bit ప్యానల్ అయితే మీకు అయితే వస్తుంది. దీని యొక్క OS చూసుకుంటే మనకి ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14 అయితే మీకు OS వస్తుందండి. దీని యొక్క డిస్ప్లే కోసం మనం మాట్లాడుకుంటే డిస్ప్లే 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే వస్తుందండి మీకు. మీకు ఇది 1800 పీక్ బ్రైట్నెస్ కూడా వస్తుంది మీకు ఈ ఫోన్లోని. మీకు ఫోన్లో డిజైన్ అండ్ లుకింగ్ చూసుకుంటే కెమెరాస్ కానీ ఇవన్నీ కూడా మీకు ఫోన్ కొంచెం క్లాసిక్గా అయితే కనిపిస్తాయి. మీకు ఆ ప్రైస్ సెగ్మెంట్లో అయితే మీకు వర్తబుల్ ఫోనే అండి. ఓకే. ఇది ర్యామ్ అండ్ స్టోరేజ్ కోసం మనం మాట్లాడుకుంటే ర్యామ్ వచ్చేసరికి మనకి 8GB ర్యామ్ వస్తుందండి. మీకు బేస్ వేరియంట్ 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ అయితే మీకైతే వస్తుందండి. సో దీని యొక్క కెమెరా కోసం మనం మాట్లాడుకుంటే కెమెరా మీకు ఇది డ్యూయల్ కెమెరా అయితే వస్తుందండి. మీకు 50 మెగాపిక్సెల్ కెమెరా సోనీ IMX882తో వస్తుంది. మీకు ఫ్రేమ్ రేట్ 1.88 వైడ్ యాంగిల్ కెమెరా అయితే వస్తుంది. 2 మెగాపిక్సెల్ కెమెరా వస్తారు మీకు. ఇది మీకు 2x ఆప్టికల్ జూమ్తో పోర్ట్రేట్ షాట్స్ కూడా మీరైతే తీసుకోవచ్చండి. ఓకేనా. ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మనకి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే వస్తుంది. మీకు వీడియో రికార్డింగ్ మీకు వచ్చేసరికి 4K 30 FPS వరకు అయితే మీరైతే వీడియో రికార్డింగ్ కూడా అయితే చేసుకోవచ్చు. ఓకే. దీని యొక్క బ్యాటరీ వచ్చేసరికి మీకు 5000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. మీకు 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మీకు అయితే వస్తుందండి. సో దీనిలో ఈ ఫోన్లో మీకు స్లో మోషన్ ఆప్షన్ కూడా అయితే మీకు ఉంటుంది. 2 FPS వరకు అయితే మీరైతే స్లో మోషన్ కూడా అయితే వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చండి. సో ఫీచర్స్ వచ్చేసరికి చూసుకుంటే ఇవేండి. దీని యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి ఇది ఆల్మోస్ట్ 20,000 ఆ ప్రైస్ సెగ్మెంట్లో చూసే వాళ్ళు ఉంటే మాత్రం ఇది ఆ ప్రైస్ సెగ్మెంట్లో అయితే మీకైతే దొరుకుతుందండి. మీకు ఒకవేళ క్రెడిట్ కార్డ్స్ ఏమైనా ఉంటే డెబిట్ కార్డ్స్ కానీ దీని మీద అయినా సరే మీకు HDFC ICICI మీద ఇన్స్టెంట్గా మీకు 2000 డిస్కౌంట్ కూడా అయితే మీకు వస్తుంది. మీకు దీని యొక్క లింక్స్ దీని యొక్క ప్రైస్ ఇవన్నీ డీటెయిల్స్ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరైతే అక్కడి నుంచి కూడా మీరైతే చెక్ చేయొచ్చండి. ఓకేనా. సో ఇదేంటి వీడియో వచ్చేసరికి. ఓకే. నెక్స్ట్ వీక్లో ఈ 2 మొబైల్స్లో మీరు ఏ మొబైల్ కొంటున్నారు అనేది కిందనైతే కామెంట్ అయితే చేయండి. ఐ హోప్ మీ అందరికీ వీడియో కూడా నచ్చింది అనుకుంటా. ఒకవేళ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా. చాలామంది సబ్స్క్రైబ్ కూడా చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు బూస్టప్ వచ్చి ఇంకా ఎక్కువ వీడియోస్ అయితే చేయాలనుకుంటానండి. ఓకే. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. బాయ్ నౌ.